కడప జిల్లా కాశీనాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలోని జ్యోతి కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్యోతి క్షేత్రానికి అటవీ శాఖ అధికారులు చేరుకుని ఖాళీ చేయాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని ఖాళీ చేయాలని చెప్పడం బాధాకరమని జ్యోతి క్షేత్ర నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి క్షేత్రానికి అటవీ శాఖ అధికారులు చేరుకోవడంతో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి వస్తున్నారు. జ్యోతి క్షేత్రం ఫారెస్ట్ పరిధిలో ఉందని గతంలో నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాసేపట్లో జ్యోతి క్షేత్రాన్ని ఆర్డీఓ సందర్శించినట్లు సమాచారం. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కడప నుంచి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, ఏంటి జ్యోతి క్షేత్ర సంబంధించి ఏమిటిది? అటవీ ప్రాంతంలో ఉంది, దీన్ని ఖాళీ చేయించాలి అని సడన్ గా తెలుస్తోంది. ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అసలు దీని గురించి. అవన్నీ కాకినాడ మండలంలో ఉన్నటువంటి జ్యోతి క్షేత్రం చాలా పురాతనమైన దేవస్థానం అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులతో పాటు అక్కడికి వచ్చే విరాళాలతో చాలా మంది పేద ప్రజలకు అన్నదానం నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాగే కడప జిల్లాలో చాలా ప్రముఖ క్షేత్రాలు అది కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇది జ్యోతి క్షేత్రం అనేది చాలా ఏళ్ళుగా ఆ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మాట అయితే వాస్తవమే. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ జరగలేదు. దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి కూడా ఈ అటవీ క్షేత్రంలో ఈ అటవీ అధికారులు మాత్రం జ్యోతి క్షేత్రం ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి పలుమార్లు నోటీసులు కూడా అందించారు. అలాగే పొలిటికల్ విషయానికి వస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జ్యోతి క్షేత్రం అక్కడ ఉంచాల్సిందే. అక్కడ ఎందుకంటే వచ్చేటువంటి ప్రజలకు అలాగే పేద ప్రజలకు నిత్యం అన్నదానం జరుగుతూ ఉంది. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ ఆ పేద ప్రజలకు ఉచితంగా అన్నదానం చేయడంతో పాటు అక్కడ మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడూ లేని అడ్డంకులు ఇప్పుడు సృష్టిస్తూ ఉన్నారని చెప్పి అటవీ శాఖ అధికారులతో లైన్ క్లియర్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఒకసారిగా ఈ రోజు మాత్రం అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకోవడంతో పాటు వెంటనే జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. దీనికి ఒక ప్రధాన కారణం కూడా మనము ఏంటంటే ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి అటవీ ప్రాంతం ద్వారా తిరుపతికి చిరుత పిల్లలను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఆ జ్యోతి క్షేత్రం కూడా కాస్త అడ్డుగా ఉన్నట్లుగా భావించినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. దీని కోణంలోనే ఆ జ్యోతి క్షేత్రాన్ని అటవీ సంచారానికి కూడా ఇబ్బంది కలిగిస్తోంది ఈ క్షేత్రం అనే ఉద్దేశంతోనే ఆ క్షేత్రాన్ని ఖాళీ చేపిస్తున్నారన్న సమాచారం అయితే తెలుస్తోంది. ఏదైనప్పటికీ చాలా మంది పేద ప్రజలకు అన్నప్రదానిగా ఉన్నటువంటి జ్యోతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఘటనల విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఆ క్షేత్రాన్ని అక్కడే ఉంచాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అసలు జ్యోతి క్షేత్రాన్ని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఏముందన్న కోణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ సంఘటనను అయితే పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఖాళీ చేయాల్సి వస్తుంది, అటవీ ప్రాంతంలో ఏమైనా నిక్షేపాలు ఉన్నాయా? రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.